గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఫార్ములాస్ అన్నీ నేను మొత్తం ఒక దగ్గర రాసుకోమని చెప్పాను కదా. ప్రాఫిట్కి, లాస్కి, డిస్కౌంట్కి మీకు ఫార్ములాస్ చెప్పాను. అవన్నీ ఒక చోట రాసుకున్నారా చిల్డ్రన్? ఈరోజు మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్సే ప్రాఫిట్ అండ్ లాస్లో అండ్ డిస్కౌంట్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వాటి తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా చిల్డ్రన్? మీకు నేను ట్రై దిస్లో ఆల్రెడీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేశాను, డిస్కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని. సో 2 ప్రాబ్లమ్స్ చెప్పాను, రిమైనింగ్ 2 మిమ్మల్ని చేయమని చెప్పాను ట్రై దిస్లో. పేజీ నెంబర్ 107లో ఇవి 2 మీరు చేసేసారు. నెక్స్ట్ దాని కింద ఇంకొక ప్రాబ్లం ఉంది చూడండి. నీలిమా వెంట్ టు ఏ షాప్ టు బై ఏ డ్రెస్. నీలిమా అనే అమ్మాయి ఒక షాప్కి వెళ్ళిందంట. దేనికోసం? డ్రెస్ కొనడానికి వెళ్ళిందంట. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది డ్రెస్ ఈజ్ 1000 రూపీస్. జనరల్గా ఆ డ్రెస్ కొనాలి అంటే ఎంతంట? 1000 రూపీస్ అంట. షాప్ ఓనర్ గేవ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% అండ్ దెన్ 5%. ఫస్ట్ షాప్ ఓనర్ ఉన్నాడు కదా, ఫస్ట్ ఆ అమ్మాయి కొనుక్కున్నప్పుడు 20% ఇచ్చినట్టు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడేమో ఇంకొక 5% కూడా ఇచ్చేసాడంట. ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ ఈక్వలెంట్ టు దిస్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్. అంటే 2 వెంటనే ఇచ్చేసాడు కదా. సో 25% ఇవ్వలేదు టీచర్. ఒకేసారి 20% ప్లస్ 5% 2 కలిపి 25% చేయొచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. అలా చేయకూడదు. సో ముందు 20% ఇచ్చిండు, ఆ తర్వాత 5% ఇచ్చిండు అనమాట. సో ఫైండ్ ద సింగిల్ డిస్కౌంట్ అంటే రెండింటికి కలిపి ఒకే డిస్కౌంట్ లాగా, ఒక డ్రెస్కి కదా ఇచ్చింది, రెండింటికి కలిపి ఒకే డిస్కౌంట్ ఇస్తే ఎలా ఉంటుందో, అంటే దానికి వచ్చే రేట్ ఎంతో మీరు కనుక్కోండి అంటున్నాడు. సో క్వశ్చన్ నేను రాయట్లేదమ్మా, మీరే చూసుకోండి అక్కడ. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది కదా, రాస్తే మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదు. ఓకేనా? సో ఫస్ట్ మనము మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 1000 రూపీస్ ఉంది. మార్కెట్ ప్రైస్ is equal to 1000 rupees. Market price is equal to 1000 rupees. Percentage of the first discount. Percentage of the first discount. అంటే ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్ ఎంత? 20% కదా. ఫస్ట్ ఇచ్చింది 20% కదా. ఓకే, ఈ 20%లో ఫస్ట్ ఇచ్చిన డిస్కౌంట్కి సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఇప్పుడు మనకి కాదు, ఫస్ట్ డిస్కౌంట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. డిస్కౌంట్ ప్రైస్ అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు, అంటే ఎన్ని రూపాయలు తగ్గిండు అనేది తెలియాలి మనకి. సో 20% ఆఫ్ 1000, 20% ఆఫ్ 1000 రూపీస్. 20% అంటే 20/100 into 1000. 10 gets cancel, 10 gets cancel. 2 into 100 is equal to 200. సో 200 రూపీస్ తగ్గింది అనమాట. 200 రూపీస్ తగ్గిందంటే ఎంత అన్నట్టు? సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుందో చెప్పండి. Selling price is equal 1000 minus 200 is equal 800. అంటే 800 తగ్గినట్టు. అంటే డిస్కౌంట్ పోను 200 డిస్కౌంట్ పోను 800 వచ్చినట్టు. 800కే డ్రెస్ వచ్చినట్టు. మళ్ళీ 800 వచ్చిన తర్వాత మళ్ళీ 5% డిస్కౌంట్ ఇచ్చిండు. 800కి బేరం ఆడుకున్నారు, డిస్కౌంట్ తీసేసుకున్నారు. తర్వాత ఇంకొంచెం తగ్గించండి ప్లీజ్, ఇంకొంచెం తగ్గించండి. ఎంత? వామ్మో 1000 రూపాయల మీద 800కి వచ్చింది. వామ్మో 800 కూడా చాలా రేట్ అయింది, ఇంకొంచెం తగ్గించండి అని ఇంకొంచెం గీసులాడాడు అనుకో. సరే పాపం లేదని చెప్పేసి ఆయన ఏం చేసింది, ఇంకొక 5% తీసేసిండు. సో ఇప్పుడు మనము 5%కి 800లో ఎంత వస్తుందో కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఇంకా ఏం రాయాలి? పర్సెంటేజ్ ఆఫ్ ది సెకండ్ డిస్కౌంట్. సెకండ్ డిస్కౌంట్ ఎంత? 5%. ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్
డిస్కౌంట్ ప్రైస్ ఎంత 5% ఆఫ్ 800 రూపీస్ 5% ఆఫ్ 800 5/100 ఇంటూ 800 2 zeros గెట్స్ క్యాన్సిల్ 5 8s 40 540 రూపాయలు తగ్గించిండు. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 800లో నుంచి 40 తీసేస్తే 760 రూపీస్ అనమాట. అంటే 760 రూపాయలు తగ్గింది. ఎంత 1000 రూపాయలు గౌను 760 రూపాయలకి వచ్చింది. ఏది 2 డిస్కౌంట్స్ కలిపితే. ఒకవేళ టీచర్ ఒకేసారి 25% అంటే ఇక్కడ ఒకసారి చేయకుండా 20% ఇక్కడ 5% రెండు కలిపి చేస్తే ఎలా టీచర్ అని చెప్పేసి అంటే చూద్దాం ఒకసారి ఎంత వస్తుందో చూద్దాం. సో 25% ఆఫ్ 1000 అనుకుందాం అనుకో. అప్పుడేమవుతుంది 25/100 ఇంటూ 1000 2 zeros గెట్స్ క్యాన్సిల్ 250 తీసేస్తే 1000లో నుంచి 250 తీసేస్తే 057 చూసారా అక్కడికి ఇక్కడికి 10 రూపీస్ తేడా వస్తుందన్నమాట. అంటే డైరెక్ట్గా 25% తీసుకోకూడదు. ఎప్పుడు ఎందుకు తీసుకోకూడదు అంటే డైరెక్ట్గా 25% అనేది ఓన్లీ 1000 రూపీస్లోనే తీసుకున్నాం. కానీ ఇక్కడ ఫస్ట్ మనం 20% 1000 రూపీస్లో తీసి ఆ తర్వాత ఇంకొక 5% 800లో తీసామన్నమాట. అందుకని 760 వస్తుంది. ఓకేనా చిల్డ్రన్? సో ఇది అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనం టోటల్ అమౌంట్ 760 రూపీస్కి మనకి గౌన్ వస్తుంది, అంటే ఆ డ్రెస్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ రెండింటి మీద డిస్కౌంట్ ఎంత అన్నట్టు? ఈ రెండింటి మీద డిస్కౌంట్ అంటే ఎంత తగ్గినట్టు? టోటల్గా 1000 రూపీస్లో నుంచి 760 రూపీస్ తగ్గింది కదమ్మా. 760 తీసేస్తే ఎంత తగ్గింది అనేది తెలుస్తుంది. 0 - 0 0 10 - 6 4 9 - 7 2 240 రూపీస్ తగ్గిందనమాట. అంటే సింగిల్ డిస్కౌంట్ తీసుకుంటే 240 రూపాయలు తగ్గినట్టు. సో ఇప్పుడు ఈ 240 రూపాయలకి ఎంత డిస్కౌంట్ అంటే రెండింటికి కలిపి 2 సక్సెసివ్ నెంబర్స్కి కలిపి డిస్కౌంట్ చూస్తే డిస్కౌంట్ పర్సెంటేజ్ చూస్తే 240 బై మార్కెట్ ప్రైస్ ఎంత? ఖచ్చితంగా డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఫార్ములా గుర్తుందా? అదే ఇక్కడ నేను రాసేది. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ అంటే 1000 ఇంటూ 100. మీరు ఒకవేళ మర్చిపోతే ఇక్కడ రాసుకోండి. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros గెట్స్ క్యాన్సిల్ 0 గెట్స్ క్యాన్సిల్ 24% ఇచ్చాడనమాట. రెండింటికి కలిపి అంటే ఫస్ట్ 20% తర్వాత 5% మొత్తం కలిపి సింగిల్ డిస్కౌంట్ తీస్తే 24% డిస్కౌంట్ ఇచ్చినట్టు. దేనికి? 1000 రూపీస్కి 24% డిస్కౌంట్ ఇచ్చినట్టు అనమాట. ఓకేనా చిల్డ్రన్? మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట డిస్కౌంట్లో. క్లియర్ కదా? నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ నిన్న మనం ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదమ్మా. ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు పేజ్ నెంబర్ 109 ఉంది చూసారా? ఆ 109లో ఎగ్జాంపుల్ 4 ఉంది, అది చూడండి. రాధిక డీల్స్ విత్ సెకండ్ హ్యాండ్ గూడ్స్. రాధిక సెకండ్ హ్యాండ్ గూడ్స్ అంటే రెండవ సెకండ్ హ్యాండ్ వస్తువులు ఉంటాయి కదా, ఆ సెకండ్ హ్యాండ్ వస్తువులతోటి డీలింగ్ కుదిరించుకుంది. ఏమని? షీ బౌట్ ఏ సెకండ్ హ్యాండ్ రిఫ్రిజిరేటర్ ఫర్ 5000 రూపీస్.
5,000 పెట్టి సెకండ్ హ్యాండ్ రిఫ్రిజిరేటర్ కొన్నదంట. చూడండి ఇక్కడ. సో రిఫ్రిజిరేటరు 5,000 పెట్టి కొన్నది ఇక్కడ. అంటే కొన్నది కాబట్టి ఏంటన్నట్టు సిపి అన్నట్టేగా, కాస్ట్ ప్రైస్ అన్నట్టేగా కొన్నది. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 5,000 రూపీస్. ఆమె 5,000 పెట్టి రిఫ్రిజిరేటర్ కొన్నది. కొన్న తర్వాత షీ స్పెండ్స్ 100 రూపీస్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్. అంటే ఒక దగ్గర నుంచి మన దగ్గరికి రావాలి కదా. సపోజ్ ఇప్పుడు నేను ఖమ్మంలో తీసుకున్నాను అనుకోండి. ఖమ్మంలో తీసుకుంటే ఖమ్మంలో నుంచి రిఫ్రిజిరేటర్ వైరాకి రావాలి. మరి ఎలా వచ్చింది? మనం చేత్తో అయితే మోసుకొని రాలేము కదా. ఒక ఆటోనో లేకపోతే ఇంకా ఏముంటాయి, ఆటో లేదు అని అంటే బైక్ తోటి తీసుకొని రావడానికి కూడా పాసిబుల్ అవ్వదు. రిక్షా తోటి తీసుకోవడానికి పాసిబుల్ అవ్వదు. ఖచ్చితంగా ఆటో మాట్లాడుకొని రావాలి. లేదంటే మినీ వ్యాన్లు ఉంటాయి కదా, ఆ మినీ వ్యాన్లతోటి మనం మాట్లాడుకొని రావాలి. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత అంటే 100 రూపీస్ ఖచ్చితంగా తీసుకుంటాడు. సో ట్రాన్స్పోర్టేషన్ రేట్ ఎంత? 100 రూపీస్. అంటే ట్రాన్స్పోర్ట్కి ఆమె ఎంత యూజ్ చేసింది? 100 రూపీస్ యూజ్ చేసింది ట్రాన్స్పోర్ట్కి. నెక్స్ట్ మరి సెకండ్ హ్యాండ్ అంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయా? ఎక్కడో ఒక చోట ఏదో ఒక రిపేర్ ఉంటుంది కదా. అంటే స్విచ్ బోర్డులు పోవడము, లేకపోతే ఆ ఫ్రిడ్జ్ పైన కోటింగ్ పోవడము, లేకపోతే దాంట్లో బాక్స్లో ఎక్కడో ఒక చోట చిన్న చిన్నవి పగిలిపోయి ఉండడము. అట్లాంటి రిఫ్రిజిరేటరు సెకండ్ హ్యాండ్ ఇస్తున్నాడు అంటే ఏదో ఒక సంథింగ్ ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు అమ్ముతారు. అంటే వర్కింగ్ కరెక్ట్గా ఉంది అంటే ఎవరు అమ్మరు కదా. సో దాంట్లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని మనము తీసేసుకొని కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుందాము అని చెప్పేసి దీన్ని అమ్ముతారనమాట. సో ఈ ఫ్రిడ్జ్లో సెకండ్ హ్యాండ్ది కదా, దీనికి ఏదో ఒక చిన్న రిపేర్ ఉంటుంది కదా. ఆమె ఏం చేసిందంటే 500 రూపీస్ పెట్టి రిపేర్ చేసుకుందంట. సో రిపేర్ ఖర్చు ఎంత? రిపేర్ ఖర్చు 500. షీ సెల్స్ ద రిఫ్రిజిరేటర్ ఫర్ 7,000 రూపీస్. సేల్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 7,000 రూపీస్. అయితే ఇదంతా వచ్చిన డేటానే, కొత్తది ఏం లేదు. ఆమె సెకండ్ హ్యాండ్ రిఫ్రిజిరేటర్ కొనుక్కొచ్చుకుంది. ఆ రిఫ్రిజిరేటర్ని 5,000 కొనుక్కొచ్చుకుంది, 5,000 కొనుక్కొచ్చుకుంది. 5,000లో నుంచి 100 రూపీస్ ఏమో ట్రాన్స్పోర్ట్ పెట్టింది, 500 ఏమో రిపేర్ పెట్టుకుంది. పెట్టి అంతా క్లీన్ అయి కొత్త దానిలాగా తయారు చేసి ఆమె ఏం చేసింది? తెలివిగా 7,000 రూపీస్కి మళ్ళీ అమ్ముకుంది. ఆమె ఉంచుకోవట్లేదు. ఎందుకు అంటే డీలింగ్ ఆమెది. అంటే పాత కొని మళ్ళీ అమ్మటం. అందుకే ఫస్ట్ స్టార్టింగే రాధిక డీల్స్ విత్ సెకండ్ హ్యాండ్ గూడ్స్ అని పెట్టిండు. అంటే రెండవ సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనటం అమ్మటం ఇదే ఆమె బిజినెస్. సో అలాగే రిఫ్రిజిరేటర్ని 5,000 కొనుక్కుంది, 100 రూపీస్ ట్రాన్స్పోర్ట్కి పెట్టింది, 500 ఏమో రిపేర్కి పెట్టింది. అంతా అయిపోయిన తర్వాత 7,000 రూపీస్కి అమ్మేసింది. అయితే వాడు ఏమంటున్నాడంటే ఫస్ట్ క్వశ్చన్, ద టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది రిఫ్రిజిరేటర్, మొత్తం ఆమె ఎంత పెట్టి కొన్నది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ చూసుకుంటే ఫ్రిడ్జ్ మాత్రం 5,000కే తెచ్చుకుంది. ఓకే, నేను కాదన్ను దానికి. కానీ మరి ట్రాన్స్పోర్ట్కి 100 రూపాయలే పెట్టుకుంది. మరి రిపేరు 500 రూపీస్కి చేయించింది. ఇప్పుడు ట్రాన్స్పోర్టు అలాగే రిపేరు ఇవన్నీ ఆమె డబ్బులతోటేగా పెట్టింది. మరి ఆమె డబ్బులు అన్నప్పుడు వీటిని కూడా ఆ కాస్ట్ ప్రైస్లో కలపాలిగా. ఎందుకు కలపాలి అని అంటే మరి ఆమె కదా పెట్టుకుంది, వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కదా. సో ఆమె పెట్టుకుంది కాబట్టి టోటల్ కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేళ మొత్తం మీద. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొన్నారనుకోండి, 5,000 అయింది అనుకోండి. సరే 4,500 అయింది అనుకుందాం, చెప్తున్నా. 4,500 అయింది. అదే టీవీనో మిక్సీనో ఏదో ఒకటి సంథింగ్, టీవీనో లేకపోతే ఫ్రిడ్జ్ ఏదో ఒకటి కొనుక్కొచ్చుకుంటారు. 4,500 అయింది. ఈ 4,500 అయితే ఈమెం చెప్పిద్ది ఎంత అయింది? సపోజ్ ఇంటి పక్కన వచ్చి ఏం వదినా కొత్తది టీవీ కొన్నామంటగా ఎంత అయింది వదినా అని అడిగింది అనుకోండి. 4,500 అయిందమ్మా, ఇంకా అక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చినందుకు ఛార్జీలు మొత్తం కలిపితే 5,000 అయింది అని అంటారు. విన్నారా వినలేదా ఈ మాట?
అంటే ఎంతో కొంత ఛార్జీలు పెట్టుకున్నాము, అలాగే దానికి రిపేర్ చేయించుకున్నాము, ఇవన్నీ చేయించుకున్నాం కాబట్టి మొత్తం ఎంత పడింది అంటే ఎంత రేట్ అన్నట్టు దానికి. సో నేను 4,000కే కొన్నా కానీ ఇక్కడ తీసుకొచ్చుకొని ఛార్జీలు ఇవన్నీ కలుపుకునేసరికి 5,000 అయింది. మొత్తం దానికి దాని కాస్ట్ 5,000 రూపీస్ అని చెప్పిద్ది. కరెక్ట్గా 4,500 అని చెప్పదు. అలాగే ఇప్పుడు మనము కాస్ట్ ప్రైస్ అంటే ఏం చేయాలి, రిపేర్ కాస్ట్, అలాగే రిపేర్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అలాగే ఆమె తెచ్చుకున్న కాస్ట్, ఈ మూడింటిని కలిపితేనే ఆమె కొన్న కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా? సో కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ అని పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైసే, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అంటే కన్ఫ్యూజన్ అవుతారు కదా. కాబట్టి టోటల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ 5,000 రూపీస్ ప్లస్ 100 రూపీస్, 100 రూపీస్ ప్లస్ 500 రూపీస్. ఇప్పుడు టోటల్గా ఎంత 5,000కి 1 కలిపితే 5,100 ప్లస్ 5 కలిపితే 5,600. అంటే మొత్తం 5,600 పెట్టి ఆమె తీసుకొచ్చుకుంది. ఏంటది? ఫ్రిడ్జ్. ఎంత కమ్మిందంట? 7,000 రూపీస్ కమ్మిందంట. సో ఇప్పుడు ఇక్కడ ఎస్పీ ఎక్కువ ఉందా, సిపి ఎక్కువ ఉందా? ఎస్పీ గ్రేటర్ దాన్ సిపి, అంటే సిపి కంటే ఎస్పీ ఎక్కువ ఉంది. ఎస్పీ ఎక్కువ ఉంటే ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. అమ్మిన దానికంటే కొన్నదానికంటే అమ్మింది ఎక్కువ ఉంటే ప్రాఫిట్. ఆమెకి ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ సెకండ్ దానికి ఏమన్నాడు? ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా దానికి పర్సెంటేజ్ కనుక్కోండి అంటున్నాడు. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు ఈమెకి ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు అంటే ఎస్పీ ఎక్కువ ఉంది కాబట్టి. సో ప్రాఫిట్ సింబల్ అదే ఫార్ములా ఎస్పీ మైనస్ సిపి. దట్ మీన్స్ 7,000 మైనస్ 5,600. ఇప్పుడు చెప్పండి, 7,000లో నుంచి 5,600ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో 0లో 0 పోతే 0 0, ఇక్కడ 10 నుంచి 6 పోతే 4, ఇక్కడ 6లో నుంచి 5 పోతే 1, 1,400. ఆమెకు 1,400 లాభం రా. మరి ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా కనుక్కోమన్నాడు వాడు. ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా దాని పర్సెంటేజ్ కూడా కనుక్కోమన్నాడు కదా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్స్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. నేను నిన్న మీకు ఫార్ములా షార్ట్కట్లో ఫుల్ ఫామ్లో చెప్పాను. నేను ఇవన్నీ షార్ట్కట్లో యూజ్ చేస్తున్నా, గుర్తున్నాయి కదా. ఓకే, ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత? 1,400. సిపి ఎంత? సిపి ఆమెకు వచ్చిన సిపి వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, అది వేసుకోకూడదు. ఓకేనా? ఇది వేసుకుంటే ఎంత అవుతుంది? 5,600 ఇంటూ 100. సో ఇప్పుడు మనకి 2 zeros 2 zeros 2 zeros 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ 2 టేబుల్లో 2 7s 2 2s 2 8s 7 1s 7 4s. నెక్స్ట్ మళ్ళీ 4 టేబుల్లో 4 1s 4 2 5s, దెన్ 25%. సో షీ గెట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ 25%. ఆమెకి ఎంత లాభం వచ్చిందంట? 25% లాభం వచ్చిందంట. అర్థమైందా? ఇది ఒక క్వశ్చన్. నోట్ చేసుకోండి నీట్గా. క్వశ్చన్ అక్కడ చూసి రాసుకోండి, ఆన్సర్ రాసేయండి. ఓకే, కింద చూడండి ఎగ్జాంపుల్ 5 చూడండి. వినయ్ బౌట్ ఏ ఫ్లాట్ ఫర్ 4,50,000. వినయ్ ఏం చేసిండంట? ఒక ఫ్లాట్ని కొన్నాడంట. ఆ ఫ్లాట్ ఎంత కొన్నాడు? సిపి ఈజ్ ఈక్వల్ టు 4,50,000. 4,50,000కి ఒక ఫ్లాట్ కొన్నాడు. హీ స్పెండ్ 10,000 రూపీస్ ఆన్ ఇట్స్ పెయింటింగ్ అండ్ రిపేర్. ఆయన మొత్తం మీద 10,000 రూపాయలు ఏం చేసిండు? పెయింటింగ్ చేయించిండు, పెయింటింగ్ ప్లస్ రిపేర్ చేయించిండు. అంటే రిపేర్కి పెయింటింగ్కి మొత్తం 10,000 రూపీస్ కాస్ట్ పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు టోటల్ కాస్ట్ ఏమవుతుంది? టోటల్ కాస్ట్ ఏమవుతుంది చిల్డ్రన్? 4,60,000 అవుతుంది కదా. 4,60,000 అవుతుంది. అంటే ఈ 50,000కి ఇంకో 10,000 కలిపితే 60,000 కదా. సో 4,60,000 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఈయన ఏం చేసిందంటే దెన్ హీ సోల్డ్ ఇట్
4,25,500 రూపీస్. సో దరిద్రుడు చాలా తక్కువగా అమ్ముకున్నాడు. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏం చేశాడు? సెల్లింగ్ ప్రైస్ 4,25,500. అతను రిపేర్ పెట్టిన ఖర్చు మందం వచ్చేటట్టు కూడా అమ్ముకోలేదు, చాలా తక్కువగా అమ్ముకున్నాడు. సెల్లింగ్ ప్రైస్ 4,25,500కి అమ్ముకున్నాడు. అయితే అతనికి గెయిన్ వస్తుందా లాస్ వస్తుందా, లాస్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ సిపి ఎక్కువ ఉందా ఎస్పీ ఎక్కువ ఉందా చూసుకోండి. ఇది సిపి కిందకి వేసుకోవాలి, ఓకేనా. సో ఇది సిపి ఇది ఎస్పీ. ఇది సిపి ఎక్కువ ఉంది ఎస్పీ కంటే, అప్పుడు అతనికి ఏమొస్తుంది? లాస్ వస్తుంది. లాస్ వచ్చిన తర్వాత ఎంత లాస్ వచ్చింది అనేది కనుక్కున్నాక లాస్ పర్సెంట్ అంటే లాస్ బై సిపి ఇంటూ 100 ఫార్ములా ఉంది కదా మీ దగ్గర, అది కనుక్కోండి. ఆ ఫార్ములా వేసి లాస్ బై సిపి ఇంటూ 100 వేసుకొని లాస్ పర్సెంటేజ్ కనుక్కోండి, ఓకేనా చిల్డ్రన్. అది హోంవర్క్ చేయండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేవి. ఓకే, సో ఆ లాస్ పర్సెంటేజ్ కనుక్కొని ఆ ప్రాబ్లం నాకు కనిపించేలాగా ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. దాంతోపాటు నేను ఇందాక బోర్డు మీద మీకు 2 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అవి కూడా నాకు ఫోటో వాట్సాప్ చేయండి. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.